Hello guys, welcome back to our channel. This is Arjun here Tutorial. Today we will learn about the outcuts of the Photoshop. Okay, let's get into the video. సో మనం ఫోటోషాప్ నేను వాడేది ఫోటోషాప్ 2023 అనమాట. సో మనం ఫోటోషాప్ని ఓపెన్ చేసుకుందాం సాఫ్ట్వేర్ని. సో ఎలిమెంట్స్ అనేవి మనకు రన్ అవుతున్నాయి అనమాట. సో మనకి ఫోటోషాప్ ఓపెన్ చేయగానే మనకి హోమ్ పేజ్ అయితే ఇలా కనబడుద్ది అనమాట. సో దీన్ని మనం హోమ్ పేజ్ అని అంటాం. ఇవైతే మనం రీసెంట్గా చేసిన వర్క్స్ అనమాట. ఇవి ఇక్కడ కనబడుతుంది కదా, రీసెంట్గా చేసిన వర్క్స్. సో ఇవి నేనైతే తమ్నెల్ సైజులో పెట్టుకున్నాను. సో మీకైతే ఇవి తమ్నెల్ సైజులో నాకు ఇవి తమ్నెల్ సైజులో వద్దు, ఈ సైజులో పెట్టుకోవచ్చు అన్నా సరే మనం ఇక్కడ నుంచి లిస్ట్ సైజులో పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ లిస్ట్ సైజులో కనబడితే ఒకవేళ నాకు తమ్నెల్ వ్యూ కనబడాలంటే ఇది తమ్నెల్ వ్యూ అయితే మనం పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి న్యూ ఫైల్ అయితే కనబడుతుంది కదా. సో మనం ఏదైనా డాక్యుమెంట్ క్రియేట్ చేయాలన్నప్పుడు ఇదైతే మనం యూజ్ చేస్తాం అనమాట. నువ్వు ఇప్పుడు ఒక డాక్యుమెంట్ ఒకవేళ తమ్నెయిల్ కానీ ఆర్ట్స్ కానీ లేదా ప్రింటింగ్కి ఇవ్వాలనుకున్నా సరే, వెబ్ డిజైనింగ్ చేసేటప్పుడు ఎన్న ఎలిమెంట్స్ గట్రా యూజ్ చేసి నువ్వు ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ తమ్నెయిల్ డిజైన్ ఏ టు జెడ్ పోస్టర్ డిజైనింగ్, ఆ తర్వాత సిడిపి, బర్త్డే బ్యానర్స్ ఏవైనా సరే మనకి ఇక్కడ సైజెస్ అయినా ఉంటాయి అన్నమాట. సో వీటిని ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విత్ హైట్ అనేది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఆ పోస్టర్ యొక్క సైజు, తమ్నెయిల్ యొక్క సైజ్ అనేది మనకు గుర్తుండాలి కదా. సో విత్ హైట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇక్కడ రిజల్యూషన్ అనేది కనబడుతుంది కదా. ఇక్కడ రిజల్యూషన్ హైయెస్ట్ అనేది మనకి 300 అనమాట. 300 లోపు మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి 72 అనేది మనకి ఎనఫ్ అనమాట. చాలామంది 200 అలా పెడుతూ ఉంటారు. సో మనకి అంత అవసరం లేదు. సో 72 ఈజ్ ఎనఫ్. తర్వాత 8 బిట్ ఇలా 32 బిట్ వరకు ఉంటుంది. 8 16 32. సో మనకి 8 అనేది సరిపోద్ది అనమాట. సో ఇక్కడ మనకు RGB కలర్ ఉంది కదా, ఇక్కడ మనం RGBలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకవేళ నువ్వు చేసేది ప్రింటింగ్కి ఇవ్వాలనుకుంటే మాత్రం ఇక్కడ CMYK కలర్లో పెట్టుకొని మనం ఎడిటింగ్ చేయాలి. లేదు ప్రింటింగ్ కాదు, మనకి ఫోన్లో ల్యాప్టాప్స్లో విజిబుల్ అవ్వడానికి, అంటే ఇప్పుడు తమ్నెయిల్ అయితే ఇప్పుడు మనకు ఓన్లీ ఫోన్స్లోని ల్యాప్టాప్లోనే చూస్తాం, ఎవరు ప్రింటింగ్కి ఎవరు కదా. సో అలాంటి వాటికి మనం RGB కలర్ పెట్టుకుంటాం అనమాట. ఆ తర్వాత నీకు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఏది కావాలన్నది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ వైట్లోనే ఉండిచ్చేస్తున్నాను. ఇవన్నీ మనకి ఫర్దర్గా యూజ్ అవుతాయి అనమాట. సో ఒకవేళ ఇక్కడ మనం టైటిల్, ఇప్పుడు ఎవరైనా మీకు తమ్నెయిల్ ఇచ్చారనుకో, ఆ తమ్నెయిల్ నేమ్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో అన్టైటిల్డ్ కాకుండా మనం ఏదైనా టైటిల్ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలర్ అని పెట్టాను, అలా నేమ్స్ అనేవి మనం ఇచ్చుకోవచ్చు అనమాట. తొందరగా పోకుండా, అంటే అన్నిటిలో క్లమ్జీ అయిపోకుండా ఉంటుంది. ఓకే, మనకి ఇవైతే రీసెంట్ అనమాట. సో ఈ రీసెంట్ అనేవి నీకు వద్దనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రీసెంట్ అనేవి నాకు వద్దన్నా, నాకు నీట్గా ఉండాలనుకున్నాం అనుకో. సో ఇక్కడ మనకి ఫైల్ కనబడుతుంది కదా, ఫైల్లోకి వెళ్తే ఓపెన్ రీసెంట్స్ ఉంటుంది. ఓపెన్ రీసెంట్స్లో నుంచి ఇక్కడ మనకి క్లియర్ రీసెంట్ ఫైల్ లిస్ట్ ఉంటుంది అనమాట. సో నువ్వు దీన్ని ప్రెస్ చేస్తే మనకు అన్ని పోతాయి అనమాట. సో ఇప్పుడు మనమైతే ఫోటోషాప్లోకి ఎంటర్ అవుదాం. న్యూ ఫైల్ తీసుకున్నాను. ఇది తమ్నెయిల్ సైజ్ ఇదైతే నేను ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో ఇదైతే మనకి తమ్నెయిల్ సైజ్ ఓపెన్ అయిపోయింది. మీరు సరౌండింగ్స్ చూసుకున్నట్టే ఇది వర్క్ స్పేస్ యొక్క సరౌండింగ్స్ చూసుకున్నట్టే మనకి ఇక్కడ లైట్ స్కై కలర్లో మనకి లైన్స్ అయితే కనబడుతున్నాయి కదా, ఒక ఫ్రేమ్ సైజులో. వీటిని మనం ఎక్స్ట్రాస్ అంటాం అనమాట. ఇవి ఎక్స్ట్రాస్ అంటే మనం ఏదన్నా ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ ఎక్స్ట్రాస్ నుంచి దాటి వెళ్లకుండా అయితే మనం చేసుకోవడానికి విజిబుల్ అవుద్ది అనమాట. లేదు నాకు ఎక్కడొద్దు, నాకు సెంటర్ కావాలన్నా సరే నువ్వు ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ లైన్స్ని ఎక్కడికైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇవి అవసరం లేదన్నా ఇలా సైడ్కి మూవ్ చేసేసుకోవచ్చు. లేదు నాకు మొత్తానికి వద్దనుకున్నా సరే. ఓకే, ఇది అయితే మనకి వర్క్ స్పేస్ ఎలా ఉంటుంది. ఇటు సైడ్ ఉన్నదాన్నేమో మనం టూల్స్ అంటాం, టూల్స్ బార్ ఇది. ఈ పైన ఇవి నేమ్స్ కనబడుతున్నాయి కదా, ఫైల్ ఎడిట్, ఇమేజ్ లేయర్, టైప్, సెలెక్ట్, ఫిల్టర్, 3D వ్యూ, ప్లగిన్స్, విండో, హెల్ప్. ఇది అనేది మనకి మెనూ బార్ అనమాట. సో మెనూ బార్ కింద ఇక్కడ కనబడుతుంది కదా, ఇది మనకి ఆప్షన్ బార్ అనమాట. మనం సెలెక్ట్ చేసిన టూల్ని బట్టి అక్కడ ఆప్షన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను మార్క్ టూల్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనకైతే ఆప్షన్స్ చేంజ్ అయినాయి. ఆ తర్వాత లస్కో టూల్,
చూసారా మనకి ఇలా ఒక్కొక్క టూల్ని మనం సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తే మనకు ఆప్షన్స్ అనేవి అక్కడ చేంజ్ అవుతూ వస్తాయి అన్నమాట. ఓకే, దీన్ని టూల్స్ బార్ అంటాం. దీన్నేమో మనం మెనూ బార్ అంటాం, దీన్నేమో ఆప్షన్స్ బార్ అంటాం. ఇదేమో కలర్ ప్యాలెట్స్ అనమాట. ఇవి ఈ ప్యాలెట్స్ అంటాం అనమాట వీటిని. ఇక్కడ స్వాచెస్ ఉంటాయి, గ్రాడియట్స్ ఉంటాయి, ప్యాటర్న్స్ ఉంటాయి. మీకు ఫర్దర్గా అయితే ఇవి యూజ్ అవుతాయి. నేను రానున్న క్లాసెస్లో అయితే మీకు చెప్తాను అనమాట. సో ఎడిషనల్గా మనం ఇంకేమన్నా ఎక్స్ట్రాగా యాడ్ చేసి వీటిని ఇంకా డిజైన్ చేయాలనుకుంటే మనం వీటిని యూజ్ చేస్తాం. ఓకే, ఈ టూల్ని మనం టూల్స్ బార్ని మనం ఇక్కడ నుంచి ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే వీటిని కూడా ఇలా నీకు నచ్చిన ప్లేస్కి అయితే నీకు కంఫర్ట్ని బట్టి నువ్వు అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత లేదు నాకు ఈ అవసరం లేదు, నాకు ఎలా ఉండేది ఫస్ట్లో ఎలా ఉండేది అలా వచ్చేయాలంటే విండోస్లోకి వెళ్ళి ఇక్కడ వర్క్ స్పేస్ ఉంటుంది. వర్క్ స్పేస్లోకి వెళ్ళి ఇక్కడ రిసెట్ ఎసెన్షియల్స్ అని ఉంటుంది. సో ఇది క్లిక్ చేసామంటే మనకి ఇంతకు ముందు ఎలా ఉండేదో అలా అయితే వచ్చేస్తుంది అనమాట. అలా కాదు నేను కొత్తగా ఒక వర్క్షాప్ని క్రియేట్ చేసుకుంటానన్నా సరే ఇక్కడ నువ్వు వర్క్షాప్లోకి వచ్చి న్యూ వర్క్ స్పేస్ అని కొట్టావు అనుకో వస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఎక్కడ పెట్టేశాను, ఇటు సైడ్కి తీసుకొచ్చేసాను. ఆ తర్వాత ఈ కలర్ ప్యాలెట్స్ అనేది ఇటు సైడ్కి తీసుకొచ్చేసాను. ఓకే, నేను ఫస్ట్ ఇలా పెట్టుకున్నాను అనమాట. ఒక నిమిషం. ఓకే, నేనైతే వీటిని ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ నేను ఎప్పుడు ఆన్ చేసినా సరే ఈ వర్క్ స్పేస్ని ఎడిటింగ్లో యూజ్ చేసుకోవాలనుకుంటే విండోస్లోకి వెళ్ళి వర్క్ స్పేస్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ వర్క్ స్పేస్ అని ఉంది కదా, ఇందులోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ నేను అందరికి అని పెట్టుకుంటున్నాను. ఇవన్నీ టిక్ ఇచ్చేసుకున్న సో మనకి ఇదైతే ఇలా సేవ్ అయిపోద్ది అనమాట. సో మీరు ఎప్పుడు ఆన్ చేసినా సరే మనకి ఇదైతే వస్తుంది అనమాట. లేదు నాకు ఇవేమొద్దు అనుకుంటే డిలీట్ వర్క్ స్పేస్ నొక్కండి. రీసెట్ అది నొక్కితే మనకి ఇలా మళ్ళీ మనం తీసుకున్న వర్క్ స్పేస్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో మనం ఈ అవుట్కట్స్ అన్నీ అయితే మనం చెప్పుకున్నాం అనమాట. సో ఇక్కడ ఇది కనబడుతుంది కదా, ఇది లేయర్ ప్యానల్ అనమాట ఇది. సో ఈ లేయర్ ప్యానల్ గురించి మనం చూసుకున్నట్లయితే నువ్వు ఏ లేయర్ తీసుకున్నా సరే ఆ లేయర్ యొక్క విజిబిలిటీ అనేది నీకు ఇక్కడ కనబడుద్ది. లేదు ఇక్కడ నుంచి నువ్వు ఏమైనా చేంజెస్ అయినా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ టెక్స్ట్ తీసుకుంటున్నాను. సో టెక్స్ట్ తీసుకుని నేను ఫర్ ఎగ్జాంపుల్ శాంపిల్. ఓకే, సో శాంపిల్ అన్న టెక్స్ట్ని అయితే నేను తీసుకున్నాను అనమాట. సో చూసారు కదా మీరు ఇక్కడ శాంపిల్ అన్నది కనబడుతుంది. లేదు ఇలాంటి శాంపిల్ అన్నదే నీకు ఇంకోటి కావాలనుకుంటే నువ్వు Ctrl+J నొక్కితే మనకి ఇంకోటి కాపీ అనేది వస్తుంది అనమాట. సో లేదు నాకు ఈ లేయర్ అవసరం లేదనుకుంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉన్నది కదా, సో ఈ డిలీట్ ఆప్షన్ని మనం క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక డిఫాల్ట్గా ఒక మెసేజ్ చూపిస్తుంది. ఎస్ నొక్కారంటే సో మనకి డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఇది డిలీట్ చేయడానికి అయితే ఈ టూల్ని యూజ్ చేస్తాం. సో లేదు నాకు ఇంకొక న్యూ లేయర్ కావాలనుకుంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ కనబడుతుంది కదా, దాన్ని కనుక మీరు ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ న్యూ లేయర్ అనేది యాడ్ అవుద్ది. ఒకవేళ వీటన్నిటిని కలిపి మీరు ఒక గ్రూప్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక గ్రూప్ కావాలి. సో అలాంటప్పుడు ఒక లేయర్ని ఫస్ట్ మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలన్నది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ నాకు ఎక్కడి నుంచి కంట్రోల్ పట్టుకొని ఈ లేయర్ వరకు నొక్కారంటే సో సెంటర్లో ఉన్నాయన్నీ మనకి అయితే సెలెక్ట్ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ గ్రూప్ ఉంది కదా, న్యూ గ్రూప్ నొక్కారంటే అక్కడ గ్రూప్ క్రియేట్ అయిపోద్ది అనమాట. లేదు వీటిని నాకు అవసరం లేదు, వీటిని మూవ్ చేయక్కర్లేదు నేను అనుకున్నప్పుడు మీరు ఇక్కడ లాక్ కూడా మనకైతే లాక్ అనేది వేసుకోవడానికి కూడా ఆప్షన్ అనేది ఒకటి ఉండిద్ది అనమాట. సో మనకి ఇప్పుడు ఆప్షన్స్ అవేమీ అవసరం లేదు కాబట్టి అవి అలా వదిలేస్తున్నాను. సో ఇప్పుడు ఒకవేళ ఈ గ్రూప్కి నేమ్ పెట్టుకోవాలనుకున్నా సరే మనం పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను టెక్స్ట్ అని అయితే ఇస్తున్నాను. సో అలా నేమ్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇమేజ్ని అయితే తీసుకుని మీకు ఒక శాంపుల్గా అయితే చిన్న ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాదే పిక్ తీసుకున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఈ 4 టూల్స్ గురించి అయితే నేను ఈ 3 టూల్స్ గురించి అయితే నేను మీకు చెప్పాను అనమాట. డిలీట్ లేయర్ని ఎలా డిలీట్ చేయాలన్నది మనకు చెప్పాను.
ఆ తర్వాత న్యూ లేయర్ని ఎలా క్రియేట్ చేయాలన్నది చెప్పాను. ఆ తర్వాత గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలన్నది చెప్పాను. సో ఈ సాలిడ్ కలర్ అనేది నీకు ఫర్దర్గా ఎడిటింగ్ చేసేటప్పుడు యూజ్ అవుద్ది. అది నేను చేసేటప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా క్లాసెస్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే నేను చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ లేయర్ మాస్క్ అని అయితే మనకు ఉండిద్ది అనమాట. ఈ లేయర్ మాస్క్ అన్న టూల్ మనకి ఎలా యూజ్ అవుద్దో చెప్తాను. లేయర్ మాస్క్ అయితే మనకి ఎలా యూజ్ అవుద్దో చెప్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ ఉంది, నాకు ఈ బ్యాక్గ్రౌండ్ వద్దు, ఓన్లీ ఈ పర్సన్ ఒకళ్ళే నాకు కావాలి. సో అలా అనుకున్నప్పుడు నువ్వు ఏం చేస్తావంటే సెలెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ సబ్జెక్ట్ ఉంటుంది. ఈ సబ్జెక్ట్ని కనుక నువ్వు సెలెక్ట్ చేస్తే ఈ పర్సన్ అవుట్లైన్స్ అనేవి నీకు సెలెక్ట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు నీకు ఈ బ్యాక్గ్రౌండ్ వద్దు, ఓన్లీ పర్సన్ కావాలి కాబట్టి నువ్వు ఇక్కడికి వెళ్ళి లేయర్ మాస్క్ కనుక క్లిక్ చేస్తే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయి పర్సన్ మాత్రమే మనకు వస్తాడు అనమాట. సో కనబడుతుంది కదా, ఇలా అయితే మనకి పర్సన్ వస్తాడో. ఒకవేళ దాన్ని ఇంకా నీట్గా చేసుకోవాలంటే ఈ ఎరేజర్ టూల్ యూజ్ చేసుకొని ఈ ఎరేజర్ టూల్ యూజ్ చేసుకొని అలా ఎరేజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మనకు వచ్చేసరికి మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉన్నది చూసారు కదా, ఇది లేయర్ యొక్క స్టైల్స్ని ఎఫెక్ట్స్ని అనేది మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టెక్స్ట్ ఈ శాంపుల్ అన్న టెక్స్ట్ ఉంది కదా, ఈ ఎఫెక్ట్స్ కానీ క్లిక్ చేస్తే ఆ టెక్స్ట్కి ఒక్క బివేల్ అంటే ఆ టెక్స్ట్ని ఎలా డిజైన్ చేయాలన్నది స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు, ఎక్కడైనా షాడో ఇచ్చుకోవచ్చు, ఇన్నర్ గ్లో, సాటిన్ కలర్ ఓవర్లే, గ్రాడియంట్ ఓవర్లే, ప్యాటర్న్ ఓవర్లే, ఇలా చాలా ఉంటాయి అనమాట. సో ఇవన్నీ మనం ఫర్దర్గా రానున్న క్లాసెస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మరిన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా మీకు ఇంకా చాలా యూస్ఫుల్ అయ్యే క్లాసెస్ అయితే చెప్తాను అనమాట. సో అలాగే మన దగ్గర 99 రూపీస్కి మన దగ్గర థంబ్నెయిల్ కోర్స్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తున్నది కింద నాకు మెసేజ్ చేశారంటే పర్సనల్గా. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.